చలికాలంలో దగ్గు, జలుబు రాకుండా లంగ్స్ బలం పెంచే 8 సీక్రెట్ ఫుడ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలికాలం వచ్చేసరికి దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువ అవుతాయి. అయితే ముఖ్యంగా లంగ్స్‌పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఊపిరితిత్తులను బలంగా ఉంచుకోవడానికి ఏ ఆహారాలు తింటే మంచిదో తెలుసుకుందాం. మొదటగా అల్లం అంటే జింజర్. అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లంగ్స్‌లోని వాపును తగ్గిస్తాయి. చలి సమయంలో వచ్చే శ్వాస ఇబ్బందులను సహజంగా తగ్గించే శక్తి కలిగి ఉంటుంది ఈ జింజర్. ఉదయం గోరువెచ్చని నీటిలో అల్లం వేసి తాగితే మరింత ఉపయోగమని నిపుణులు చెప్తున్నారు. ఇక రెండవది వెల్లుల్లి అనగా గార్లిక్. వెల్లుల్లిలో ఉన్న అలిసిన్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను పోరాడుతుంది. చలికాలంలో దగ్గు, కఫం అధికమయ్యే వ్యక్తులకు వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది. పరిగడుపున 2 వెల్లుల్లి రెబ్బలను తీయడం చాలా మంచిది. ఇక మూడవది పసుపు అంటే టర్మరిక్. పసుపులో ఉండే కుర్కుమిన్ శ్వాసనాళాల్లో ఉన్న వాపును తగ్గిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. అయితే ప్రతిరోజు కాస్త పసుపు కలిపిన పాలు తీసుకోవడం చాలా మంచిదంట. ఇక నాలుగవది కాజు, బాదం, వాల్నట్స్. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే ఒమేగా 3 విటమిన్ ఈ ఊపిరితిత్తుల కణాలను రక్షిస్తాయి. చలికాలంలో వీటి ఉపయోగం మరింతగా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇక ఐదవది సిట్రసిస్ పండ్లు, నారింజ, మొసంబి, లెమన్ ఇలాంటివి తీసుకుంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ పండ్లు ఇమ్యూనిటీ పెంచి ఊపిరితిత్తులను శక్తివంతంగా మారుస్తాయి. అదే తరహాలో కఫం తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఇక ఆరవది హనీ అంటే తేనె అన్నమాట. చలి సమయంలో వచ్చే దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లకు తేనె సహజ ఔషధం అంట. అయితే శ్వాసనాళాలను శుభ్రంగా ఉంచే గుణం కూడా ఈ తేనె కలిగి ఉంటుంది. ఇక ఏడవది పాలకూర, క్యాబేజీ, బ్రొకోలీ వంటి గ్రీన్ వెజిటేబుల్స్ని విటమిన్ కే, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వీటిలో ఉంటాయంట. ఇవి లంగ్స్ ఫంక్షన్ను మెరుగుపరుస్తాయి. నిత్యం ఒక సరికొత్త గ్రీన్ వెజిటేబుల్ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఎనిమిదవది పియర్. నాస్పతి ఫైబర్ ఫ్లైనాట్స్లో ఎక్కువగా ఉండి ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతాయి. అయితే చలికాలంలో దీన్ని తీసుకోవడం చాలా ప్రయోజనం అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చూసారు కదా, ఇది చలికాలంలో సరైన ఆహారం తీసుకుంటే లంగ్స్ సమస్యలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. దగ్గు, కఫం, శ్వాసకోశ ఇబ్బందులు సహజంగానే తగ్గుతాయి. చలి ఎక్కువైన రోజుల్లో వేడి నీరు తాగడం, మాస్క్ ధరించడం, పొడి ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.